హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథాస్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన 'జానకి విముక్తి' పార్ట్ 44. వాళ్ళిద్దరినీ చూడకపోతే భార్యాభర్తలనే వాళ్ళు అలా జీవించడం సాధ్యమని జానకి నమ్మగలిగేది కాదు. భార్యాభర్తలని వాళ్ళని పైవాళ్ళు అనుకోవడమే కానీ వాళ్ళకా దృష్టే ఉన్నట్టుండదు. మా ఆవిడ అనో, మా ఆయన అనో వాళ్ళ నోటితో వాళ్ళు ఎన్నడూ అనరు, అనుకోరు. అసలు వాళ్ళని చూస్తే పైవాళ్ళకి కూడా వాళ్ళు భార్యాభర్తలు అనిపించదు. ఒకసారి జానకితో పాటు ఫ్యాక్టరీ నుంచి వచ్చేటప్పుడు బాలమ్మ అనే అమ్మాయి వచ్చి చాలాసేపు కూర్చొని వెళ్ళింది. వెళ్ళేప్పుడు జానకితో, మీ వదినని చూద్దామనుకున్నాను, ఇంకా రాలేదేం అంది. జానకి తెల్లబోయి, నీకు కాఫీ ఇచ్చింది మా వదినేగా, మా అన్నయ్యతో మాట్లాడింది మా వదినే అంటే బాలమ్మ ఆశ్చర్యపడి నమ్మలేకపోయింది. ఆమె ఎవరో దోస్త్ అనుకున్నాను అని బాలమ్మ చాలా ఆశ్చర్యపోయింది. వాళ్ళని చూస్తే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అంది జానకి. వాళ్ళని చూస్తే జానకికి ప్రతి విషయానికి ఆశ్చర్యమే. అన్నిటికన్నా పెద్ద ఆశ్చర్యం వాళ్ళిద్దరూ పెళ్లి తర్వాత కూడా ఏమీ మారలేదు. ఇదివరకు ఎలా ఉండేవారో అలాగే ఉన్నారు. పిసరంత కూడా మార్పు లేదు. ఇద్దరికి అత్తింటికి కాపురానికి వచ్చాక ఆడవాళ్ళు చాలా మారిపోతారు. మగవాళ్ళు కూడా భార్య వచ్చాక కొంచెమన్నా మారుతారు. చిన్నతనం గతించిపోయినట్టు, కొత్త బరువేదో మీద పడ్డట్టు తయారవుతారు ఇద్దరికిద్దరు. వీళ్ళకైతే ఆ లక్షణాలే లేవు. శాంత అయితే అసలు అత్తింట్లో ఉండి కాపురం చేస్తున్న మనిషిలాగే అనిపించదు. ఇది వరకు కాసేపు కూర్చుని వెళ్ళటానికి వచ్చినప్పుడు ఎలా ఉండేదో అలాగే ఉంటుంది బయట నుంచి వస్తే. రాగానే చెప్పులు వదిలి లోపలికి వస్తూ, సత్యం ఉన్నాడా అంటుంది. ఇంకా వచ్చాడా లేదా అని. 2 నిమిషాలు ఏ కుర్చీలోనో కూర్చుంటుంది. లోపలికి రావటానికి ఏమీ తొందరలేని కొత్త మనిషిలాగా. సత్యం ఇంట్లో ఉంటే 2వ నిమిషంలో అక్కడికి హాజరవుతాడు నవ్వుమొహంతో. అక్కడే మాట్లాడేసుకుంటారు వార్తలన్నీ. అప్పుడు చూస్తే వాళ్ళిద్దరినీ భార్యాభర్తలని ఎవరనుకుంటారు అసలు? ఇంట్లో ఎప్పుడు అలవాటైన మనిషితో మాట్లాడినట్టుండదు. వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఎప్పుడో అకస్మాత్తుగా కలిసిన ప్రాణ స్నేహితురాలితో మాట్లాడినట్టు మొహమంతా సంతోషంతో కలకల్లాడిపోతూ మాట్లాడతాడు సత్యం శాంత రాగానే. కాసేపటికి లేచి, స్నానం చేసేయి, పనేం లేదులే అంటాడు. పని ఉంటే నాకేం భయమా, నేనేం పని దొంగననుకున్నావా అని నవ్వి లేస్తుంది శాంత. శాంత ఎప్పుడన్నా సమయానికి రాకపోతే సత్యం ఇంట్లో ఉంటే చాలా కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ మధ్య యాక్సిడెంట్లు అవుతున్నాయి అని విసుక్కుంటాడు. సత్యం రాకపోతే శాంత కూడా అంతే. అత్తయ్య గారు సత్యానికి ఏ షిఫ్ట్ అని చెప్పాడు, ఇంకెక్కడికన్నా వెళ్తానన్నాడా అని తెలిసిన సంగతే అస్తమాను అడుగుతూ ఉంటుంది. వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటానికి, దగ్గరగా ఉండటానికి అంత ఇష్టపడతారా? మళ్ళీ ఎన్నడూ వారవారగా చూసుకోవడాలో, ముసిముసి నవ్వులు నవ్వుకోవడాలో, ఆమె జడలాగడమో పైట చెంగులాగడమో ఆ రకం సరసాలేమీ ఉండవు. అది మరీ ఆశ్చర్యం వేస్తుంది జానకికి. వాళ్ళ గదిలో వాళ్ళు కూర్చున్నప్పుడు కూడా ఏ పుస్తకం గురించి మాట్లాడుకుంటూనో, ఎవరి రాత పని వాళ్ళు చేసుకుంటూనో, మధ్య మధ్య జోకులేసి నవ్వుకుంటూనో ఉంటారు. ఒకళ్ళని ఏదో అని నవ్వడమే రెండో వాళ్ళ వేళాకోళమంతా. వాళ్ళ కాపురం కళ్ళబడడం ప్రారంభమైనప్పటి నుంచి జానకికి తన పాత సంగతులు ఎంత ఇష్టమైనా అప్పుడప్పుడు ఏదో ఒక విషయం గుర్తొస్తూనే ఉంటుంది. గుర్తొచ్చినప్పుడల్లా చేదరతో ఒళ్ళు జలధరిస్తుంది. పెళ్ళైన కొత్తల్లో అతను ఎప్పుడు వెకిలిగా చూడడమే తనని. ఎప్పుడు ఒంటి మీద ఎక్కడంటే అక్కడ గిల్లడమో, నొక్కడమో, జడ గుంజడమో, పైట పడేయడమో, అస్తమాను ఏదో ఒక వెకిలి పనే. అదంతా సరసం అనుకునేది తను. పట్టపగలు గది తలుపులు వేసేసి గదిలో ఉండమనేవాడు. గది గుమ్మం అవతల తండ్రి, తల్లి, అన్న తిరుగుతూ ఉంటే వాళ్ళ మొహం మీద తలుపులు వేసేసి తనని మంచం మీదకి లాగటం. అంత సిగ్గు లేకుండా ఎలా ఉన్నానా, ఆ రోతంతా ఎలా ఒప్పుకున్నానా అని జానకికి ఇప్పుడు అనిపిస్తోంది, కానీ అప్పుడు అనిపించలేదు. భార్యాభర్తల సరసాలన్నా, శృంగారమన్నా జానకికి వెంకట్రావు నేర్పిన లక్షణాల్లో ఒక్క లక్షణం కూడా సత్యం ప్రవర్తనలో కానీ, శాంత ప్రవర్తనలో కానీ లేకపోవడమే జానకికి ఆశ్చర్యం. మొదట్లో వీళ్ళిద్దరూ కలిసి ఉండటం ఎందుకో అనుకునేది మరీ కొత్తలో వాళ్ళని చూసి. అన్నిట్లోనూ వాళ్ళు కొత్త మనుషులైనట్టే ఈ సంసారాల్లోనూ వాళ్ళు కొత్త మనుషులే కాబోలు. వాళ్ళ సరదాలన్నీ ఎంతో రహస్యంగా, నిగూఢంగా ఉంటాయి కాబోలు. లేకపోతే ఆడదాన్ని అస్తమాను ఎక్కడంటే అక్కడ ముట్టుకోవడానికి సిగ్గు లజ్జ లేకుండా అందరి ముందు సరసాలాడడానికి తన అన్న ఏమన్నా వెంకట్రావు లాంటి పశువా?
మగాడు ఎలా చేసినా వెర్రిమొహం వేసుకుని ఒప్పుకోవడానికి శాంతగారు ఏమన్నా తనలాంటి తెలివి తక్కువ జంతువా? ఇద్దరికిద్దరు సరైన వాళ్లే, జ్ఞానం ఉన్నవాళ్లే అనుకుంటుంది జానకి. వాళ్ళని చూడకపోతే ఎన్ని సంగతులో తెలిసేవి కాదో జానకి. శాంతని చూస్తుంటే ఇంకో సంగతి మరీ ఆశ్చర్యం జానకి. ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత కష్టపడి ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళైనా భార్యాభర్త అయ్యాక భర్తతో మరీ అంత చనువుగా అన్నతోటో తమ్ముడితోటో ఉన్నట్టు ఉండటం ఆడవాళ్ళకి ఎలా వీలవుతుందా అనిపిస్తుంటుంది. మగవాళ్ళు ఎంత చనువిచ్చినా ఆడవాళ్ళకి ఓ చెంప బెదురుగానే ఉంటుంది కదా. అదేం ఉండదు శాంతకి. ఎంత నిర్భయంగా, ఎంత చనువుగా, ఎంత ఆశ్చర్యంగా ప్రవర్తిస్తుందో. సత్యం అని పిలిచి అతన్ని ఏదో వేళాకోళం మాట అని చిరునవ్వుతో మాట్లాడుతుంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలని ఎవరనుకుంటారు అసలు? సత్యం ఉన్నా లేకపోయినా శాంత ఎంతసేపైనా మగవాళ్లతో కూర్చుని మాట్లాడుతుంది. కోర్టు పని మీద ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే సత్యం ఆ ఛాయలకి వెళ్ళడు. శాంతే పిలిచి కాఫీయో మంచినీళ్ళో తెమ్మంటే మాత్రం పట్టుకెళ్తాడు. శాంత ఎంత తీరిగ్గా కూర్చుని అవతల వాళ్లతో మాట్లాడుతున్నా సత్యానికి విసుగో అసూయో ఉండదు. పరాయి మగాళ్లతో మాట్లాడి ఆనందించాలనే దృష్టి ఆమెకి, పరాయి ఆడవాళ్లతో కాలక్షేపం చేస్తూ సంతృప్తి పడాలనే దృష్టి అతనికి ఉంటే కదా వాళ్ళ మధ్య అసూయలు కోపాలు రావటానికి. మామూలు సంసారాల్లో అయితే రయ్యన పోట్లాట లేచే విషయాలకి వీళ్ళకసలు చీమ కుట్టినట్టన్నా ఉండదు. ఒకసారి శాంత శ్రద్ధ వల్లే సత్యం కొత్త బట్టలు పోయాయి. కంచివైపు ఎండ ఉందని సాయంత్రం సత్యం ప్యాంటు షర్టు అక్కడ ఆరేసి తీయకుండా నిద్రపోయింది శాంత. లేచేపటికి బట్టలు లేవు. అప్పటి నుంచి తన మీద తను విసుక్కోవడం ప్రారంభించింది. తెలివి తక్కువ పని చేశానే అని. సత్యం రాగానే వెధవ పని చేశాను సత్యం అని జరిగిన సంగతి చెప్పింది. ఓస్ అంతేనా? ఇంకేమిటో అనుకున్నాను. దీనికోసం గంట నుంచి పశ్చాత్తాపడుతున్నావా అన్నాడు. ఆ రంగులు నాకు చాలా బాగుంటాయి. ఆ జత కుట్టటం కూడా ఎంతో బాగా కుదిరింది అంది. ఆ రంగులు దొంగకి కూడా బాగున్నాయన్నమాట. ఆయనకి కూడా నీ అభిరుచే ఉన్నందుకు సంతోషించాలా లేదా? శాంతకి నిజంగానే విచారం పట్టుకుంది. సత్యం మాటలు పట్టించుకోకుండా కంచి దగ్గరికి వేస్తే ఎవరన్నా తీస్తారేమోనన్న ఆలోచనే రాలేదే. కొంచెం యువతలకి జాగ్రత్తగా వేయవలసింది. ఎంత పొరపాటైందో అని విసుక్కుంటూ కూర్చుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే దొంగలు ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటారులేదు. పోనీ టైం వేస్ట్. విచారిస్తూ కూర్చుంటే ఇదో దండగ పని. అన్నీ తిక్కమాటలే. నువ్వు నాకింత దిగులేస్తుంటే ఓదార్చటం లేదు, పాడు లేదు. అందుకే వెంకట్రావు నిన్ను యతిమతం పని పెట్టాడు. బాగా అన్నాళ్లే, అనవలసిందే నిన్ను. వెంకట్రావుతో ఏకీభవించడం కన్నా ఆ దొంగతో ఏకీభవించడం 1000 రెట్లు ఉత్తమం శాంత అని నవ్వాడు సత్యం. సుందరమ్మకి నిద్రలేచాక బట్టలు పోయిన సంగతి చెప్తే అయ్యో ఎంత పిచ్చి పని చేశావమ్మాయి అంది శాంతని. సత్యం నవ్వి శాంతతో ఏమిటి మీ అత్తగారు సణుగుతోంది అన్నాడు తల్లి ముందే. అత్తగారు కోడలితో శాంతంగా పోనీలేమ్మా, ఎవరో తీసుకుపోతారని నువ్వు కలగన్నావా? మళ్ళీ నీకు నచ్చినవే కుట్టించుకోవచ్చులే అనాలని సత్యం అభిప్రాయం. సనగడం మొదలు పెడితే ఇక అదే సాగుతుంది, అదే అలవాటైపోతుంది. కొడుకు మాటలకి సుందరమ్మ కూడా ముసిముసి నవ్వులు నవ్వి ఊరుకుంది. విశాలాక్షి గారి చిన్నపిల్ల తాళం కప్పతో ఆడి దాని కొక్కెం విరగ్గొట్టినప్పుడు వాళ్ళింట్లో జరిగిన రాద్ధాంతం ఒక్కసారి జానకి కళ్ళ ముందు గిర్రును తిరిగింది. పిల్లని రెండేసి దాని చేతిలోంచి తాళం కప్ప లాగేసి ఎందుకు దాయలేదని విశాలాక్షి గారి మీద ఎగిరాడు మొగుడు. తన అన్న తలకాయని ఇంకేదన్నా కొత్త పదార్థంతో చేశారేమో అనిపిస్తూ ఉంటుంది జానకి చాలాసార్లు. చిన్నప్పటి నుంచి జానకి చాలా సంసారాలు తెలుసు. తన తల్లిదండ్రులు, స్నేహితురాళ్ల తల్లిదండ్రులు, బంధువుల్లో వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఇంకా చాలా మంది తెలుసు. బెజవాడలో ప్రమీల గారు, ఆవిడ భర్త చాలా బాగుంటారని జానకి అభిప్రాయం నిన్నటిదాకా. ఇప్పుడు ఆలోచిస్తే వాళ్ళిద్దరూ కూడా మామూలు వాళ్ళేనేమోననిపిస్తోంది. ఉద్యోగం చేస్తున్న ఇంట్లో పనంతా ఆవిడే చేస్తుంది. ఆయన అప్పుడప్పుడు ఏదో కాస్త చేసేవాడు, కానీ మొక్కుబడిగా చెయ్యటమే అది. పిల్లలతో ఎప్పుడు ఆవిడ మీ నాన్నగారు అంటూ ఉండేది. ఆఫీస్ నుంచి వచ్చిన మనిషి ఇంట్లో ఆయన లేకపోతే కాసేపు వాకిట్లో నిలబడి మాట్లాడేది. ఆయన ఉంటే మాత్రం ఆయన ఉన్నారు వెళ్తాను అని గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయేది. ఇంట్లో మగాయన ఉంటే ఇక్కడ కబుర్లాడుతూ ఎలా నించుంటుందిలే అని అప్పుడు అనిపించేది. కానీ చెప్పాలంటే ఇంట్లో ఆయన ఉన్నప్పుడు ఇంకా తీరిగ్గా నించోవచ్చుగా.
ఇంట్లో ఎవ్వరూ లేకపోతే తొందరగా వెళ్ళి పిల్లలకి ఏదో ఒకటి చూసుకోవాలి కానీ ఇంట్లో తండ్రి ఉంటే అంత కంగారు పడి పరిగెత్తాల్సిన పనేముంది? అప్పుడు తోచనే లేదు ఈ ఆలోచన జానకికి. ఇప్పుడు ఆలోచిస్తే ప్రతీదీ సందేహంగానే ఉంది. ప్రమీల గారికి కూడా భర్త అంటే భయమో బెదురో ఏదో కానీ ఉంది. లేదనడానికి వీల్లేదు. అయినా భర్తని ఏవండి ఏవండి అని పిలిచే వాళ్ళకి శాంతగారికి సాపత్యం ఏమిటసలు? ప్రమీల గారు ఆయన్ని మీరని పిలిస్తే ఆయన నువ్వని పిలుస్తాడు. ఆ ఒక్క సంగతి చాలదు వాళ్ళ మధ్య ఎంత తేడా ఉందో తెలియటానికి. కానీ ఎంతో మంది కన్నా ఆయన మంచివాడు. ఆ మాట నిజమే. వాళ్ళిద్దరూ కొంచెం సుఖంగానే ఉన్నారు. అంత మాత్రాన వీళ్లతో పోలికేమిటి వాళ్ళకి? వీళ్ళ దారే వేరు, వీళ్ళ సంగతులు అర్థమే కావు. తన సంగతైతే తనకి అతనికి మాట్లాడుకోవటానికి మాటలే ఉండేవి కాదు. అన్నం పెట్టేప్పుడు రెండో మూడో మాటలు, మళ్ళీ రాత్రిపూట ఒకటో రెండో మాటలు. వీళ్ళకసలు కాలమే సరిపోదు. ఇద్దరికి ఏదో ఒక మాట నడుస్తూనే ఉంటుంది. అలా అని ఎప్పుడు మాటలేసుకుని కూర్చుంటారని కాదు, మాట్లాడుకుంటున్నట్టు ఉంటారు. మాట్లాడుకోకుండా ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోయినట్టు ఉంటారు. ఒకళ్ళ చిన్నతనం ఒకళ్ళ కళ్ళారా చూసినట్టు ఎప్పటెప్పటి సంగతిలో చెప్పుకుంటూ ఉంటారు. సత్యం, నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు ఒకసారి ఏమైందో తెలుసా అనో ఏవో అంటుంది శాంత. సత్యంతో పాటు అందరూ ఆ కబుర్లు విని నవ్వి ఏదో ఒకటి అంటారు. శాంత, బాలనాగమ్మ సినిమాకి వెళ్తే చాలా చిన్నప్పుడులే, టికెట్లే దొరకలేదు. 2 సార్లు, మూడోసారి దొరికాయి. జానకి, నీకు గుర్తుందా మనం వెళ్ళాం అంటాడు సత్యం. అందులోంచి మళ్ళీ హఠాత్తుగా ఎటో పోతాయి మాటలు. ఇద్దరికీ ఎప్పుడన్నా మాట వస్తుందా అని చూస్తుంది జానకి. ఒక్కోసారి వాళ్ళకి ఘర్షణలు వస్తాయి కానీ కోపాల్లాగా, మొహాలు చిట్లించుకోవడాల్లాగా, జేవురించుకోవడాల్లాగా ఉండవు. అబ్బా, ఏమిటంత అర్థం లేకుండా మాట్లాడతావు అంటారు ఒకరు. అర్థం లేనిది నీకా నాకా అంటారు రెండో వాళ్ళు. అది సందేహమేగా ఉన్నో. నాకేం సందేహం లేదు. అలాగా ఆ పోట్లాట వానలేని మబ్బులాగా తేలిపోతుంది. అది హాస్యాలతోటే. జానకి పిచ్చిగాని వాళ్ళకసలు తగువులు ఎందుకు వస్తాయి? కట్నాలు చాలలేదనో, కానుకలు చాలలేదనో, మీ వాళ్ళు వెండి పళ్ళాలు పెట్టలేదనో, ఉంగరాలు పెట్టలేదనో, వాచీలు పెట్టలేదనో, పండుగలకు పిలవలేదనో తగువులు లేవు. అత్త తిట్టిందనో, ఆడబిడ్డ దెప్పిందనో తగువులు లేవు. ఆడది ఇంకోటి వైపు చూసిందనో, మాట్లాడిందానో తగువులు లేవు. లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఆడదే పనితో సతమతమవ్వాలనే తగువులు లేవు. అంత డబ్బు ఏం చేశావని, ఇంత డబ్బు ఏం చేశావని నన్ను అడగకుండా ఆ ఖర్చు ఎందుకు చేశావని, ఈ ఖర్చు ఎందుకు చేశావని తగువులు లేవు. మగాడు దయదల్చి చేతిలో పెడితేనే ఆడదాని చేతిలో ఒక పైసా ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. అలాంటి దిక్కుమాలినతనంతో వచ్చే తగువులు కూడా లేవు. అతనికి వ్యసనాలు లేవు, ఆమెకు ఆడంబరాలు లేవు. చీటికి మాటికి కొత్త బట్టలనో, కొత్త నగలనో, పెళ్లిళ్లనో, పేరంటాలనో, వ్రతాలనో, నోములనో, పేకాటలనో, పార్టీలనో అర్థం పద్ధం లేని ఖర్చుల కోసం తగువులు లేవు. ఇక ఏ విషయానికి వస్తాయి తగువులు? మంచినీళ్లు పట్రా, అన్నం వడ్డించు, నీళ్లు తోడు, తువ్వాలియ్యి అని తెల్లారి లేస్తే ప్రతి కొంపలోనూ పెత్తనంగానో, నాగరికం పేరుతో కాస్త నాజూగ్గానో మగ కంఠాల్లోంచి వినపడే మాటలు వాళ్ళ ఇంట్లో ఏ పద్ధతిలోనూ వినపడవు. పరిస్థితిని బట్టి ఎవరి పని ఎవరైనా చేస్తారు. ఒకరు ఖాళీగా ఉండి తన పని రెండో వాళ్ల మీదకి గంటడం ఎవ్వరూ చెయ్యరు. ఇక ఏ విషయానికి వస్తాయి తగువులు? పూట పూట అందరిళ్లల్లో వచ్చేలాగా అన్నం చిమిడిందనో, కూరలో ఉప్పెక్కువైందనో వంటింటి తగువులు. వాళ్ళ వంటింట్లో అసలే రావు. వాళ్ళ అన్నం చిమడదని కాదు, వాళ్ళ కూరలు ఉప్పెక్కువదని కాదు. అలా జరిగితే ఇంకో 4 జోకులు వస్తాయి వాళ్ళకి. కూరల్లో ఉప్పెక్కు వేసుకోకూడదని లెనిన్ అన్నాడు అంటాడు సత్యం. ఏ వ్యాసంలో అన్నాడో చూపించు అంటారు శాంతో జానకో. పనయ్యాక చూపిస్తాగా, చూపించేదాకా మాట్లాడుకో. అయితే లెనిన్ కూరల్లో ఉప్పెక్కు వేసుకోమంటాడా మీ ఉద్దేశం? లెనిన్ అసలు ఉప్పు వ్యాసం రాయలేదని మా ఉద్దేశం. లెనిన్ పుస్తకం రాశాడు, సమస్తం రాశాడు. ఏం తెలుసు మీకు లెనిన్ గురించి? అక్కడితో ఉప్పు సంగతి పోయి లెనిన్ సంగతి నడుస్తుంది వంటింట్లో. ఇంట్లో అందరూ వంట పని చేస్తారు కాబట్టి అందరికీ పొరపాట్లు వస్తూనే ఉంటాయి కాబట్టి ఎవరి వల్ల ఏ పొరపాటు జరిగినా మిగతా వాళ్ళు సర్దుకుపోతారు. ఎప్పుడు ఒకళ్లే వండి మిగతా వాళ్ళు మింగుతూ ఉంటే తప్పప్పులు ఎవరికైనా వస్తాయని మింగే వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళు ఆ పని చేసేవాళ్ళైతేనే తెలుస్తుంది. జానకి సంగీతం ఇష్టం. రేడియోలో మంచి పాటలేమైనా వస్తాయేమోనని పొద్దున్నే ట్రాన్సిస్టర్ తెచ్చి వంటింట్లో ఒక మూల పెడుతుంది.
సత్యం ఏదో ఒక జోక్ వేస్తూనే ఉంటాడు అన్నిటి మీద. మీరా పాటలు వస్తుంటే, మీరా భలే తెలివైంది, సంసారం వదిలేయటానికి భలే ఉపాయం పన్నింది, అందుకే నాకు చాలా ఇష్టం మీరా అంటే అంటాడు. ఓయ్ తుమ్మెదా, నన్ను మాయ చేతువా, నిన్ను నెర నమ్మినాను అని ఒక ఆవిడ పాడుతోంటే, తుమ్మెదని నమ్మడమే, ఈగను నమ్మడమే, చీమని నమ్మటమే, మళ్ళీ మాయ చేతువా అని గోల అని విసుక్కుంటాడు. సత్యం ముక్కలు ఉడికాయో లేదో చూడు అని శాంత ఇంకో పనిలో ఉండి పురమాయిస్తే, సత్యం ఒక ముక్క తిని, నేను తినేసిన ముక్క ఉడికింది, మిగతా ముక్కల సంగతి చెప్పలేను అంటాడు. అయితే అన్ని తినేసి ఉడికాయో లేదో చెప్పు అని నవ్వుతుంది శాంత. అన్నం ఉడికిందో లేదో చూడాలంటే మెతుకులన్నీ చూడాలా అంటారేం అని జానకో శాంతం అడిగితే, ఆ సూత్రం అన్నానికే, కూరకి కాదు అంటాడు. ఎప్పుడు హాస్యాలతోటే నడుస్తుంది వంటింట్లో. జానకైతే వంట చక్కగానే చేస్తుంది, సత్యం కూడా పర్వాలేదు. శాంత మాత్రం ఎప్పుడు కూరలు చెడగొడుతుంది. తినేప్పుడు మిగతా వాళ్ళు సరిపెట్టుకుంటారు కానీ తనే సరిపెట్టుకోదు. పస్తులైనా ఉంటాను కానీ ఈ కూరలు నేను ముట్టుకోను బాబు అని ఆ కూరలు తినడం ఎగ్గొడుతుంది. ఇంకో వారం రోజులు చూసి మిమ్మల్ని వంటింట్లోంచి డిబార్ చేస్తాం వదిన అంటుంది జానకి. శాంతని జానకి ఒక్కోసారి నువ్వు అని, ఒక్కోసారి మీరు అని, ఎలా బుద్ధి పుడితే అలా పిలుస్తుంది. చెయ్యండి, నాకే మంచిది, మీ దగ్గరే నేర్చుకున్నాగా వంట, మీరిద్దరూ కిటికీలు చెప్పకపోతే నేనేం చెయ్యను అంటుంది శాంత. వాళ్ళ పెరట్లోకి పక్కింటి వాళ్ళ వంటిల్లు కనపడుతూ ఉంటుంది. ఆ వంటింట్లోకి ఆ ఇంటి మగాయన ఎన్నడూ తొంగి కూడా చూడడు. ఆయన ఇంట్లో ఉన్నాడంటే ఎప్పుడు వీధి వైపు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉంటాడు. వంటింట్లోకి రాని ఆ పురుషుడి మీద సత్యానికి ఎంత కోపమో. పెరట్లో గోడల మీద నక్కుతూ తిరిగే నల్ల బండపిల్లిని చూసినప్పుడల్లా, రత్నం గారి భర్తలాగా తెగ బలిసావే అని దాని మీద చిన్న చిన్న గులకరాళ్ళు తీసి దానికి దెబ్బ తగలకుండా విసురుతూ ఉంటాడు. అదేం పని మతిపోయిందా, ఆవిడకి తగిలేను అని శాంత కోప్పడుతుంది. నీకా భయం అక్కర్లేదు, తగిలితే ఆయనకి తగులుదేమో గాని నా రాయి ఆవిడికి మాత్రం తగలదు అంటాడు. ఆయనకి ఎలా తగులుతుంది, వీధిలో కూర్చున్న వాడికి? కర్మ తోసుకొచ్చి పెరట్లోకి రాడా ఎప్పుడు? ఇందాక నువ్వు చీర ఆరబెడుతుంటే ఆవిడ వంటింట్లోంచి చూసి నవ్వింది తెలుసా? పోనీలే పాపం, 24 గంటలు వంటింట్లో మగ్గే ఆవిడకి ఆ మాత్రం వినోదం కలిగించగలుగుతున్నాను. ఆవిడ ఎలా వండుతుందో గాని వాళ్ళ కూరలు ఎప్పుడు పులిహోర పరిమళం వస్తాయేమిటి సత్యం? మనవి వాళ్ళకి అలాగే వస్తాయి. కావాలంటే వాళ్ళ వంటింట్లో నించో, నేను ఇక్కడ కూరకి తాలింపు పెడతాను చూడు, అంతేనంటావా? అంతేకాక అందరూ కలిసి అన్నాల దగ్గర కూర్చున్నప్పుడల్లా వంట బాగా చేసే వాళ్ళకి మనం నెలకి ఒక బహుమతి ఇచ్చుకోవాలి అని తీర్మానం చేస్తారు. వంట బాగుందని నిర్ణయించేదెవరు? వండిన వాళ్ళు కాక మిగతా వాళ్ళ ముగ్గురును. నరసమ్మ కూడా కూరలు తింటుందిగా, వంట చేసే వాళ్ళకి కూడా ఓటు ఉండాలి. వాళ్ళ ఓటు వాళ్ళకే వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు? వాళ్ళ వంట బాగోకపోతే బాగోలేదని ఒప్పుకోరా? సరే, అలాగే వాళ్ళకి ఓటు ఉంటుంది. ప్రతి నెల బహుమతి జానక్కే, ఇంకెవరికి రాదు శాంత. అయితే కొన్నాళ్ళు వంట బాగా చెడగొట్టే వాళ్ళకి బహుమతులు ఇచ్చుకుందాం సత్యం. అలా అయితే వదినకే, నీకు మాత్రం రాదు బహుమతి జానకి. అమ్మా, ఈ పూటకి ఈ కూరల్లోంచి బయటపడదాం బాబు. ఈ నెల ఉప్పు కొనొద్దు, ఈ పూట తిన్న ఉప్పు నెల్లాళ్ళ దాకా సరిపోతుంది శాంత. సత్యం ఇల్లుడ్చేప్పుడు ఎవరన్నా అడ్డం వస్తే, అబ్బా ఏమిటి మీరు, నేను సాంస్కృతిక విప్లవం లాగా ఇల్లంతా శుభ్రం చేస్తుంటే మీరు రివిజనిస్టుల్లాగా దుమ్మంతా వెనక్కి తన్నుకొస్తారేం అని కోప్పడతాడు. పప్పు రుబ్బేప్పుడు అది తొందరగా నలక్కపోతే భారత విప్లవం లాగా ఏమిటో ఎంత ఆలస్యం ఈ పిండి అని విసుక్కుంటాడు. శాంత ఆలస్యంగా ఇంటికొస్తే రాగానే, అమ్మ వచ్చావా, నాతో విడిపోయావేమోనని దడ వస్తోంది, సాయంత్రం నుంచి వచ్చేసావా అని సంతోషిస్తాడు. విడిపోయే ఛాన్స్ నాకు లేదుగా, పెళ్లి చేసుకున్నప్పుడు విడిపోవడం ఎలాగా అంటుంది శాంత. సత్యం మాటలకి వినేవాళ్ళు కూడా సరదా పడి ఏదో ఒక సరదా జవాబు ఇస్తారు. సుందరమ్మ కూడా అప్పుడప్పుడు ఒక్కో సరదా మాట అంటుంది. సత్యం ఏం మాట్లాడినా శాంత నవ్వుతుంది. ఒక స్నేహితురాలు మాటలకి ఇంకో స్నేహితురాలు నవ్వినట్టు నవ్వుతుంది. వాళ్ళ మధ్య ఆడ మగ తేడా కూడా పోయిందేమో అనిపిస్తుంది జానకి చాలాసార్లు. వాళ్ళ గురించి కొత్తలో మరీ వింతగా కనబడ్డ విషయాలు రాను రాను చాలా సహజంగా అయిపోతున్నాయి. వాళ్ళిద్దరినీ తన అన్న అని, అన్న భార్య అని, అన్న వదినల్ని చూసినట్టు చూసినాళ్ళు అన్న అలా చేస్తాడేం, వదిన ఇలా చేస్తుందేం అన్న కొంచెం బింకంగా ఉండడం,
ఉండడేం, వదిన కొంచెం అణకువగా ఉండదేం అని వాళ్ళ చేష్టల్లో ఎన్నో పొరపాట్లు కనపడ్డాయి. వాళ్ళిద్దరితో ఏమీ సంబంధం లేని మనిషిలాగా దూరంగా నిలబడి వాళ్ళ జీవితంలో వింతని గమనిస్తోన్న మనిషిలాగా వాళ్ళని కుతూహలంతో పరికిస్తోంటే వాళ్ళిద్దరూ పాత రకం భార్యాభర్తల కన్నా ఎంతో తేడాగా, ఎంతో భిన్నంగా, కొత్త రకం భావాలతో సహజీవనం ప్రారంభించిన కొత్త దృక్పథాలు గల స్త్రీ పురుషుల్లాగా కొంచెం కొంచెం అర్థం కావటం మొదలైంది. తన ఆడబిడ్డ తనం వదులుకున్నాకే, తను కొత్త దృష్టి నేర్చుకున్నాకే జానకికి తన కళ్ళ ముందు ఉన్న వ్యక్తులు గొప్ప ఆదర్శవంతుల్లాగా, వాళ్లలో మొదట కనపడ్డ తప్పులు గొప్ప ఔన్నత్యాల్లాగా అంతా తారుమారై కనపడడం మొదలుపెట్టింది. అంతా తన ఆడబిడ్డ దృష్టి వదులుకున్నాకే, అన్న మందలింపులతో కళ్ళు తెరిచాకే. జానకి ఫ్యాక్టరీకి వెళ్ళడం మానేసింది. 9వ నెల వచ్చాక ఇంటి సర్దుళ్లతోటి, కొత్త రకం వంటలతోటి కాలక్షేపం చేస్తోంది. ఆ రోజు పగలంతా పుస్తకాలు చదువుకుంటూ పడుకుంది. సాయంకాలం చీకటవుతోంటే లేచి వాకిట్లో కుర్చీ వేసుకుని కూర్చుంది. సత్యం రాలేదు, శాంత రాలేదు. ఇంకా రోజు శాంత, జానకి బయటికి వెళ్ళి కాసేపు నడిచి వస్తున్నారు. సాయంత్రం పూట కాసేపు నడిస్తేనే జానకికి బాగా నిద్రపడుతుంది. సత్యం ఉన్నాడా అంటూ వచ్చాడు మోహన్. జానకికి ఎవరినో ఒకరిని చూడగానే ప్రాణం లేచి వచ్చి, కూర్చోండి బాబు, ఏమీ తోచటం లేదు, ఎవ్వరూ రాలేదు అంది. మోహన్ లోపలికి వెళ్ళి చేతులు కడుక్కుని మంచినీళ్లు తాగి కుర్చీ తెచ్చుకుని కూర్చున్నాడు. సుందరమ్మగారేరి? ఈ ముసలమ్మగారు యజ్ఞానికి వెళ్లారు. ఎవరో స్వాముల వారు గీత చదువుతున్నారట, రోజూ వెళుతున్నారు. ఈవిడ పెద్ద కమ్యూనిస్ట్ అయ్యారుగా, ఇంకా గీత వదలలేదా? అయ్యో, మీకు తెలియదు కదా, నిన్న ఏమందో తెలుసా? గీతలో ఉన్నదంతా కమ్యూనిజమేనట. మీరు చెప్పుకునే సంగతులన్నీ అందులోనే ఉన్నాయి అంది. మోహన్ నవ్వి, బూర్జువా సోషలిజం, పెటీ బూర్జువా సోషలిజం, ఫ్యూడల్ సోషలిజం అని రకరకాల సోషలిజాలు ఉన్నాయి కానీ సుందరమ్మ గారిది గీత సోషలిజం అన్నమాట అన్నాడు. నీ ప్రయత్నం గట్టిగా చెయ్యి, ఫలితం అంతా రావాలనుకోకు అనో ఏదో ఒక శ్లోకం ఉందట. అందులో అందరూ పనిచేసి ఎవరికి కావలసినట్టు వాళ్ళు తీసుకోవాలని కమ్యూనిజంలో అంటారే, అది ఇది ఒకటే కదా అని వాదించింది నిన్న. అది ఇది ఒకటే అయితే గీత పుట్టి ఎన్నో వందల సంవత్సరాలైంది. దానివల్ల విప్లవాలేవీ రాలేదేం? మార్క్స్ సిద్ధాంతం వల్ల స్వంతాస్తికి వ్యతిరేకంగా విప్లవాలు ప్రారంభమయ్యాయి కానీ అంతకు ముందు గీత వల్లే అలాంటివి రావలసింది కదా, రాలేదేం? అడిగారా మీరు అన్నాడు మోహన్. మా అన్నయ్య మీలాగే మాట్లాడాడులేండి. ఈ పురాణాల వాళ్ళు ఇలాంటి వంకర టింకర మాటలే చెబుతూ ఉంటారండి. వాళ్ళ భక్తులు కూడా వాళ్ళని కొత్త కొత్త ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా, కొత్త సిద్ధాంతాలని ఎదుర్కోవటానికి ఇలాంటి వెర్రి మొర్రి తర్కాలు చేస్తూ ఉంటారు. మన ముసలమ్మలు అందులో పడడం ఎంతసేపు? మీకు అర్జెంటు పనేమన్నా ఉందా? సత్యంతో మాట్లాడి వెళ్ళాలి. ఏం, ఎందుకు? కాసేపు బయట నడిచి వద్దామా? ఈ మధ్య రోజు శాంతగారు నేను వెళుతున్నాం, బాగా అలవాటైపోయింది. కాసేపు నడవకపోతే సరిగా నిద్ర పట్టదు రాత్రుళ్ళు. అరే, అయితే పదండి, రాగానే చెప్పకపోయారా? కుర్చీలు లోపల పెట్టాయనా? అక్కర్లేదులేండి అని జానకి చెప్పులేసుకుని వచ్చింది. ఈ ప్రాంతాల్లో చొక్కాల దొంగలే కాని కుర్చీల దొంగలు లేరా? గేటు గట్టిగా కట్టి ఇద్దరూ బయలుదేరారు. 100 గజాల దూరం నడిస్తే ఇల్లు తగ్గి ఖాళీ స్థలం మొదలవుతుంది. ఎంతసేపు నడవడానికైనా హాయిగా ఉంటుంది. అప్పుడే వెన్నెల వచ్చేసింది. జానకి తొందరగా నడవలేక నెమ్మదిగా భారంగా నడుస్తోంది. మోహన్ గబగబా 2 అడుగులు ముందుకు పోయి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. మరిచిపోతున్నానండి అంటూ, మీరు కమ్యూనిస్టులు కదా, అందుకని అంత పురోగమనంతో వెళ్ళిపోతున్నారు అని నవ్వింది జానకి. నా మొహం, నేనేం కమ్యూనిస్టునండి? ఏదో 4 పుస్తకాలు చదివిన వాళ్ళందరూ కమ్యూనిస్టులేనా? ఎంతెంత త్యాగాలు చెయ్యాలి దానికి? మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటే శాంత సంగతి, సత్యం సంగతి వచ్చింది. వాళ్ళిద్దరూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టారేమో అనిపిస్తోందండి నాకు అంది జానకి. వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళిద్దరూ అంత చక్కగా ఉండటానికి కారణం ఏమిటనుకుంటున్నారు? ఇద్దరూ చాలా మంచివాళ్ళండి. మంచివాళ్ళంటే ఏ విషయానికి తగువులు పెట్టుకోరు. తగువులు పెట్టుకోవలసిన అవసరం వస్తే కూడా తగువులు పెట్టుకోరా? మీ వాళ్ళు నాకు డబ్బే ఇవ్వలేదేం అంటాడనుకోండి సత్యం, అప్పుడు తగువు పెట్టుకోదా శాంత? మా అన్నయ్య అసలు అలా మాట అంటాడా? అదే నేనే చెప్పబోయేది. సత్యం అలా అనడు. అంటే శాంత అతన్ని భరించదు. తగులు పెట్టుకోకపోవడమే మంచితనం అనుకుంటున్నారా?
తగు పెట్టుకుంటేనే చాలా మంచి, పెట్టుకోకపోతే చాలా చెడ్డ అయ్యే పరిస్థితులు బోలెడుంటాయి. చెప్పాలంటే ప్రతి చోట ఇప్పుడున్న పరిస్థితులన్నీ అవే. నిజమేలెండి. తగ్గు పెట్టుకోవాల్సిన చోట పెట్టుకోకుండా ఎలా ఉండగలం? అసలు అలాంటి పరిస్థితే లేకుండా ఉండాలి కానీ, వీళ్ళ సంబంధం అందరిలాగా డబ్బు మీదో, కులం మీదో, ఇంకో చెత్త మీదో జరిగింది కాదు కదా! తగువులెలా వస్తాయి చెప్పాలంటే అంత మాత్రాన కూడా చాలదులెండి. డబ్బుని ధిక్కరించి, కులాల్ని, మతాల్ని, ఖండాన్ని కూడా ధిక్కరించి చాలామంది ప్రేమ వివాహాలు చేసుకుంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళలో కూడా ఆడవాళ్ళంతా లొంగుబాటుతనంగా, మగవాళ్ళంతా ఏదో ఒక రకం పెత్తనం చేసేవాళ్ళలాగే ఉంటారు. దాంతో వాళ్ళ కాపురాలు కూడా అందరి కాపురాల్లాగే తయారవుతాయి. సత్యం, శాంత అలాంటి వాళ్ళు కారు. ఆడ, మగ సమానం అని అందరం ఏదో పై మాటల్లాగా అంటాం కానీ, వీళ్ళకి మాత్రం ఈ సమానత్వం అంటే నరనరాన జీర్ణించిపోవడం అంటారే, అలా జీర్ణించిపోయిందనిపిస్తోంది. లేకపోతే అలా ఉండలేరు. ఎంతైనా ఆడవాళ్ళు తక్కువేలే అని సత్యానికో, మగవాళ్ళు ఎక్కువేలే అని శాంతకో మనసుల్లో ఉంటే, ఏ కాస్త ఉన్నా ఇద్దరూ అంత సమానంగా ఉండలేరనుకుంటాను నేనైతే. ఎవరో ఒకరే సీరియస్‌గా ఉన్నా లాభం లేదండి. ఇద్దరూ ఉండాలి. ఇద్దరు ఉంటేనే అలాంటి స్నేహం సాధ్యమవుతుంది. ఆడవాళ్ళు తక్కువని మీరు కూడా అనుకుంటారా మనసులో? అంది జానకి నవ్వుతూ. అనుకోను కానీ అనుకుంటానేమోనని సందేహం. ఏం మీరు మాత్రం అనుకోరు? మగవాళ్ళు కొంచెం ఎక్కువని? అయ్యో! నేనైతే సందేహం లేకుండానే అనుకుంటాను. అనుకోకూడదని తెలుసు గాని ఎందుకో అలా అనుకుంటూనే ఉంటాను. ఇందాక మీరు రాగానే లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగారా? పాపం నేనిస్తే బాగుండేది అనుకున్నాను. చెప్పాలంటే పరిస్థితిలో మీరే నాకివ్వాలి గాని నేను మీకివ్వడమేమిటి? మా అన్నయ్య చీపురు పట్టుకుంటే ఇప్పటికీ నాకు అదోలా ఉంటుంది. ఆడవాళ్ళు పట్టుకుంటే అలా ఉండదు. ఆ ఆడవాళ్ళు ఎంత ముసలివాళ్ళైనా సరే మా అమ్మ ఊడుస్తోంటే నాకలా అనిపించదు. మోహన్ ఏదో ఆలోచనలో పడ్డట్టుగా అయ్యి వెంటనే తేరుకున్నాడు. మరి పేద మగవాళ్ళెందరో చీపుర్లు పట్టుకుని ఊడ్చే పనులు చేస్తారు కదా! వాళ్ళని చూసిన మగాళ్ళు చీపురు పట్టుకున్నారే అనిపిస్తోందా? జానకి తెల్లబోయింది. అవును కదా అన్నట్టు చూసింది. మోహన్ మళ్ళీ అన్నాడు. పేద మగవాళ్ళు ఎన్నో ఆడపనులు చేస్తారు. చీపుళ్లతో ఊడుస్తారు, అంట్లు తోముతారు, బట్టలు ఉతుకుతారు, వంటలు చేస్తారు. కానీ వాళ్ళని చూస్తే అయ్యో! మగవాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారే అని ఎవ్వరికీ అనిపించదు. అది సహజం. అది అంతే అన్నంత అలవాటైపోయి ఉంటుంది అది. మన అభిప్రాయాల్లో ఆడ, మగ తేడాలే కాదు. అందులో మళ్ళీ పేద, ధనిక తేడాలెన్నో ఉంటాయి. మనం ధనికులం కాము. అయినా మనకన్నా ఇంకా నిరుపేదలు ఉన్నారు. ఆ నిరుపేద మగాళ్ళు చీపుళ్ళు పట్టుకుంటే మనకు ఎబ్బెట్టుగా ఉండదు. అందుకే తర్కం వేరు, సెంటిమెంట్ వేరు. అది తప్పని తెలుస్తోన్నా సరే సెంటిమెంట్స్ మనల్ని పట్టుకుని వదలవు. సెంటిమెంట్ అంటే మానసికమైన అలవాటు అనుకుంటాను. వాటిలో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. కొన్ని అలవాట్లు మనకే మంచిది కాదు. అవి కూడా క్రమంగా మారతాయనుకోండి. దానికి మన ప్రయత్నం గట్టిగా ఉండాలి. అందరూ మారినప్పుడే మనం కూడా మారదాంలే అని కూర్చుంటే కుదరదు. అందరూ అలాగే అనుకుంటే ఇంకెవరు మారుతారు? మనకి సాధ్యమయ్యే విషయాలన్నీ మనం మార్చుకోవటానికి చూడాలి కదా! మనం మారవలసింది ఎవరి కోసమో కాదు, మన కోసమే. మనల్ని మనం సంస్కరించుకోవాలి కదా! అందుకే సత్యాన్ని, శాంతని చూస్తే చాలా గౌరవం నాకు. వాళ్ళని చూసినప్పుడల్లా ఏమనిపిస్తోందంటే రేపు కొత్త సమాజంలో స్త్రీ పురుషుల మధ్య కొత్త రకం సంబంధం ఏర్పడాలి కదా! ఆ సంబంధానికి వీళ్ళ ప్రవర్తన బీజరూపమే అనిపిస్తోంది. అయితే ఇప్పుడు చైనాలో, రష్యాలో భార్యాభర్తలందరూ ఇలాగే ఉంటారంటారా? అందరూ ఉండరు. కొందరు ఉంటే ఉండొచ్చు. వ్యక్తిగతంగా కమ్యూనిస్టు భావాలు నేర్చుకున్న వాళ్ళు తప్పకుండా ఉంటారు. అక్కడే కాదు ఎక్కడైనా ఉంటారు. ఆ మధ్య ఎప్పుడో సోవియట్ భూమి పత్రికల్లో 2 ఇంటర్వ్యూలు చదివానండి. ఘోరంగా ఉన్నాయి. ఒక ఆవిడ పెద్ద ఇంజనీరు. ఆవిడ సమయానికి ఇంటికి వెళ్ళకపోతే భర్త విసుక్కుంటాడట. ఆవిడే చెప్పింది ఇంటర్వ్యూలో. భర్త మీద కంప్లైంట్‌గా కాదు. అన్ని ప్రశ్నలతో పాటు ఆ ప్రశ్నకి ఏదో మామూలుగా చెప్పినట్టు చెప్పింది. అంత పెద్ద ఇంజనీరు భర్త పెత్తనంలో ఉండటం ఏమిటి? మనుషులు వ్యక్తిగతంగా వాళ్ళ ప్రయత్నాలతో వాళ్ళు నేర్చుకోవాల్సింది నేర్చుకోకపోతే ఎవరు రక్షించగలరు వాళ్ళని? ఇంకో ఇంటర్వ్యూ అయితే మరీ ఆశ్చర్యం. ఒక భర్త అంటాడు, చెప్పడానికే చేదరేస్తోంది. నన్నేమీ అనుకోకండి మీరు.
నేను చదివింది చెప్తాను. భార్యాభర్తల్లో భర్త వ్యభిచారం చేస్తే అది ఇంట్లోంచి బయటికి ఊసినట్టట. భార్య వ్యభిచారం చేస్తే అది బయట నుంచి ఇంట్లోకి ఊసినట్టట. ఛీ! అలాంటి మాటలు ఎలా రాస్తారు పత్రికల్లో? రాశారండి. విమర్శగా రాశారా? అలాంటిదేం లేదు. ఒక యువకుడితో ఇంటర్వ్యూ అది. అంతే. ఆశ్చర్యంగా ఉంది. అక్కడ మంచి భావాలు గల స్త్రీ పురుషులు ఉండరని కాదు. నేనైతే అంత మంచి విషయాలు చదవలేదు. అందుకే సత్యం వాళ్ళ విషయాలు నాకంత ఆశ్చర్యం. ఒక విషయానికి నాకు మరీ ఆశ్చర్యం వేస్తుందండి. మగాడి పెత్తనం లేకపోతే సంసారం నడవదంటారు కదా. మా ఇంట్లో మగాడి పెత్తనం లేకుండా సంసారం నడవడం లేదు. మగాడి పెత్తనం లేకుండా సంసారాలు నడవకపోయేటట్టయితే ఆ సంసారాలే శుద్ధ అనవసరం. బాగా అన్నారు. జానకికి చాలా సంతోషం వేసింది.